ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. అబ్బా, ఈ కారణం అంటే రీచ్ అవ్వాలంటే ఒక్క సీడీ మిగిలిపోయింది. సో ఈ ఒక్క సీడీ నా చేతుల మీదుగా ఇలా తీసుకోవడం, అక్కడి వరకు రీచ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ సీడీ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు యాక్చువల్గా సీడీ సంఘం 1, 2, 3 అప్పుడు నా దగ్గర లేదు, ఆడియో రిలీజ్ అప్పుడు. ఈ లక్కీ సీడీ మీకు అన్నారు కాబట్టి ఇది నా దగ్గర ఉంచుకుంటాం అనుకున్నాను. ప్లీజ్ సార్. బట్ మీ అన్న ఇంత చెప్పాక మీకే ఇవ్వాలనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సో మచ్. సో 100 కోట్లకు రీచ్ అయిపోయిందండి ఈ లక్కీ సీడీతో మన ఇవాళ మన సింగం 1, 2, 3. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గోయింగ్ టు ది మన ఫ్లోలోకి వెళ్తూ ఉంటే ఇవాళ మన సింగం 1, 2, 3 మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే చిత్రాలను మనకు అందించారు. ఇంతకీ 24 ఫ్రేమ్స్ ఎలా పుట్టింది అనుకుంటున్నారు కదండి. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుంచి వచ్చింది ఈ 24 ఫ్రేమ్స్. మరి ఈ 24 ఫ్రేమ్స్ గురించి నేను చెప్పాలంటే సరే అంటే నా మాటలు సరిపోవండి, చాలా 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 చెప్పాలి నేను. 1, 2, 3, 4, 5, 6 ఇలా ఎన్ని వర్డ్స్ చెప్పినా తరగంది. బికాజ్ అంత అద్భుతమైన చిత్రాలు మనకు అందించారు. మనం ఏం చేస్తాం ఇంకా. బట్ ఏంటి నేను ఇలా ఎవరో వచ్చా మన సింగం 1, 2, 3. హే ఏంటి కాదండి, మీరు ఏమన్నారు? లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ గురించి మాట్లాడడానికి మీకు వయసు చాలదు, అనుభవం చాలదు. బ్యానర్. ఓకే ఓకే డన్. మనం ఏవి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మనం ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్ చేశారండి. ఆయన మీతో వర్క్ చేశారు కాబట్టి ఆయన గురించి ఒక్క లైన్లో మాకు చెప్పాలి. సంపు గారు. యా, హీరో ఆఫ్ ది మూవీ. I'm trying to know how to pronounce it. యా, రేస్ గుర్రం కాదు, రెడ్ బుల్ తాగిన సింహానిరా. That's all I remember. I just remember those words. I remember the dialogue, but I can't pronounce it. That's right. బట్ ఇట్స్ ఫెంటాస్టిక్. యాక్చువల్లీ సంపు గారు చెప్పారు, ఇంకా ఇక్కడ అక్షిత్ గారు చెప్పారు. ఇట్స్ లైక్ మోహన్ బాబు గారు మిమ్మల్ని పిలిచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ అంటే బయట ఎక్స్ప్రెషన్స్ అయితే ఫేస్ మీద కనిపిస్తుంది, కానీ లోపల టెన్షన్. ఎందుకంటే ఇక్కడ నేను ఇలా నించొని మాట్లాడాలంటే నాకు మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి. బికాజ్ అంత లెజెండ్ ఆయన. అలా ముందుండి మనం మాట్లాడాలంటే టెన్షన్. అలా కాంప్లిమెంట్కి పిలిచినా అలా ఎదురుబెదురుగా ఉంటూ మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ లబ్డబ్. సో మీకు అప్పుడు ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ గురుగారు సినిమా చూసిన తర్వాత మంచి నటుడు అయ్యా అన్నప్పుడు నేను ఓకే గురుగారు ఓకే అన్న. కానీ గురుగారు లేనప్పుడు అసలు ఆ మాట గుర్తొచ్చి అసలు నన్ను నిజంగా మంచి నటుడు అన్నాడు. నిజంగా మోహన్ బాబు గారి నేను ఎంత పెద్ద ఫ్యాన్నో వాళ్ళ బ్యానర్లో సినిమా తీయడం ఇది ఒకటి అయితే నువ్వు మంచి నటుడు అయ్యా బాగుంది అన్నప్పుడు మాత్రం నిజంగా నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే మన హ్యాపీనెస్ని ఒక రకంగా అలా చూపిస్తాం కదా, అలా హ్యాపీనెస్ని ఏమైనా చూపించినా ఎలా ఒకసారి మాకు చెప్పచ్చు కదా. చూపించలేను ఇప్పుడు. ఫ్యాన్స్ అందరూ కోరుతున్నారండి, ఒక్కసారి ఆ హ్యాపీనెస్ని ఇక్కడ ప్రెజెంట్ చేయండి ప్లీజ్. బాగుంది పోస్టర్. ఓకే, సో మోహన్ బాబు గారు కాంప్లిమెంట్స్ ఇస్తారు అట్ ది సేమ్ టైం. సో మనం పిల్లలం కాబట్టి కొంచెం దండిస్తారు కూడా, కొంచెం తిట్టడం అలా. అలాంటిది జరగకూడదని నేను కోరుకుంటా. అలా జరగకూడదని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు జరగలేదు. సో ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమి ఇచ్చారు ఆయన? అదే సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంది, మంచి నటుడు అని చెప్పాడు. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి. అంతేనండి, మీ ఎక్స్ప్రెషన్లోనే మీ ఆనందం అంతా తెలుస్తుంది. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ మన డైనమిక్ హీరో విష్ణు గారు, మీకు ఇచ్చిన కాంప్లిమెంట్? విష్ణు అన్న అంటే నాకు ఫస్ట్ ఫుల్ ఎగ్జైట్మెంట్ ఎక్కడ అంటే విష్ణు అన్నని కలిసినప్పుడు మా హృదయకాలం ఆడియో లాంచ్కు వర్మ గారిని ఇన్వైట్ చేయడానికి అక్కడ రౌడీ డబ్బింగ్ జరుగుతుంది. ఆ రోజు విష్ణు అన్నని ఫస్ట్ టైం చూసా. అసలు చూడగానే షాక్. నేనంటే నేను ఎప్పటి నుంచో గురుగారిని కలవాలి అనుకుంటున్నా. అప్పుడు విష్ణుని చూసి వర్మ గారు సంపు తెలుసా విష్ణు? నాకెందుకు తెలియదు అన్నాడు విష్ణు ఫస్ట్ టైం. నిజంగా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఆ రోజు ఇంకా విష్ణుతో ఒక ఫోటో దిగి అన్న నేను ఒకసారి నాన్నగారిని కలవాలంటే తప్పకుండా అన్నాడు. తర్వాత నెక్స్ట్ టైం ఒకరోజు ఫోన్ చేసి సంపు పార్కాయ తోటలో ఉన్నారా అన్నాడు. అసలు ఇంకా నా ఆనందానికి అద్దు లేదండి. ఆ రోజు వేసిన అడుగు ఈ రోజు వరకు ఉంది.
ఆ రోజు అడుగు నిజంగా నేను ఉన్నంత కాలం వాళ్ళతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, వండర్ఫుల్. మరి ఎప్పుడు విష్ణు గారు ఎప్పుడు మిమ్మల్ని తిట్టలేదా సెట్స్లో? కొంచెం ఇంకా ఇలా చేయాలి అంటే అన్నే, కానీ ఒక్కసారి ప్రొడ్యూసర్గా అలా కుర్చీలో కూర్చున్నా కొంచెం సో ఏం చేయించాలనో డైరెక్టర్ గారు చెప్పారు. కరెక్షన్స్ అంటే కష్టమైన కొన్ని ఇంప్రూవైజేషన్స్, కొన్ని సలహాలు ఏమైనా ఇచ్చారా? ఇచ్చాడు, బాగా చేయాలి సబ్బు అన్నాడు. అంటే నేను ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నేనే చెప్పాను, అన్న మీరు ఎలా అంటే అలా చేద్దామన్నా, అవసరం అంటే కొద్దిగా వర్క్షాప్ లాగా కూడా చేద్దాము, ఎందుకంటే నాకు బాగా అది కాబట్టి చేద్దామని అంటే సరే సంపు అన్నాడు. అంటే నాకు ఏం చెప్పదలుచుకున్నాడు, నాకు ఏం చెప్పలేదు, చేద్దామన్నాడు. కానీ మిగతాదంతా డైరెక్టర్లకు టెక్నీషియన్స్కు వాళ్ళందరితో చెప్పి చేయించాను. ఓకే, ఈ రకంగా తప్పించుకున్నారండి. ఏం చెప్పకుండా ఎనీవేస్ షేర్ చేసుకున్నారు చాలా వరకు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం సింగం 1, 2, 3 మరో ప్రమోషనల్ వీడియో చూసేద్దామా? ఓకే. సో ఒకసారి చెప్పండి ప్రమోషనల్ వీడియో అని. ప్రమోషన్ వీడియో లాంచ్. సో ఇలా వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మా గురువు గారు, నేను శిష్యుడు మొన్నటి వరకు, ఇప్పుడు మా అన్నయ్య గారు, నేను తమ్ముడు. ఇక ఇది మా బ్యానర్. ఇది ఓకే, సో మీ బ్యానర్లో వర్క్ ఎక్కడ ఆనందపడుతున్నానంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో నటించలేదు. ఆయనతో కలిసి ఫోటో దిగినప్పుడు ఒక మాట చెప్పాను అనమాట, ఆస్కార్ అవార్డు ఎలా ఉంటుందో తెలియదు సార్, ఎక్కువ మాట్లాడుతున్నానేమో, మీ పక్కన ఫోటో దిగడం ఆస్కార్ అవార్డు అనుకున్నాను. అలాంటిది పెద్ద ఆయన పెట్టారు ఆ పేరు, లక్ష్మీ ప్రసన్న బ్యానర్. ఆ బ్యానర్ యాక్ట్ చేయడం నిజంగా గొప్ప ఆస్కార్. ఇంకా అడగని చెప్తాను. సంపు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫాదర్ క్యారెక్టర్ కదా, సో ఎలా అనిపించింది సార్? సాక్షి లైవ్లో కూర్చోమని ఇద్దరం, సింగం 1, 2, 3 ప్యారడీ అని చెప్పి ఇంటర్వ్యూ జరిగింది మొన్న. ఏమంటే అది సంపుకి ఏంటంటే బాబాయ్ అని పిలిచే అలవాటు. బాబాయ్ అని పిలిస్తే ఈ సినిమాలో ఫాదర్ అంటున్నారు ఏంటి, సింగం 1 కదా, మీరు కదా హీరో కదా అని అన్నారు. నేను హీరో కాదు, హీరో లాంటి క్యారెక్టర్ అది. నాకు కూడా ఒక మంచి ఫైట్ పెట్టారండి, మంచి సీన్స్ పెట్టారు, అవి చాలా బాగా వచ్చినాయి, బాగా రాయించారు విష్ణు గారు, దాంట్లో బాగా చేసాం. ఆయనతోటి చేయటం చాలా ఆనందంగా ఉంది సంపుతోటి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అన్నమాట, విష్ణు గారికి కూడా తెలియదు ఇది. ఏమైందంటే ముందు నేను 3 రోజుల ముందు తిరుపతిలో నా కోరిక ఏంటంటే, నేను ఇదివరకు వెళ్ళాను కానీ ఏ రోజు నేను లోపలికి వెళ్ళలేదు, గురువుగారు యూనివర్సిటీ లోపలికి అండి, యూనివర్సిటీ లోపలికి వెళ్ళలేదు ఏంటంటే, సరే దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళారండి. నేను చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నాకు మా గురువుగారు రోల్ మోడల్, ఎవరు ఏమనుకున్నా కూడా నేను పట్టించుకోను దాని గురించి. అక్కడికి వెళ్ళంగానే తెలియని ఒక ప్రశాంతత ఉంది అక్కడ షూటింగ్ చేస్తున్నాం, మాకు షాట్ లేదు, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అక్కడ. పక్కన కూర్చుంటే పక్క నుంచి ఎవరో వెళ్తుంటే ఇలా అంటున్నాడు ఈయన, పక్క నుంచి సంపు ఎక్కడ ఉన్నాడు, హాయ్ అంటున్నాడు. అలాగే వాళ్ళు ఏదో హాయ్ అని అనలా. మామూలుగా సినిమా యాక్టర్లో చిరంజీవి గారు ఉన్నా కూడా వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ ఎంత క్రమశిక్షణ, హాయ్ అని అనరు అసలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అది గురువు గారి క్రమశిక్షణ. అక్కడ హాయ్ అని అన్నాడు ఇతను. నెక్స్ట్ డే గురువు గారు వస్తారని చెప్పారు ఫోన్లో. నేను అనుకున్నా పడిపోయింది ఈరోజు తక్కువ మాడమన్నారు, కెమెరా చూసి మాడమంటారు. ఈరోజు మోహన్ బాబు గారు వస్తున్నారు, రేపు ఉంటుంది సంపు పరిస్థితి అనుకున్నాం. అలాగా సరదాగా ఏడిపించడాలు, అక్కడ ఫామ్ హౌస్లో మేము చేసిన ఒక ఆయన్ని ఇన్స్పైర్ చేసే ఒక సాంగ్ ఒకటి. సో ఈ సినిమాలో మేము కూడా ఒక చిన్న పార్ట్ అయినందుకు ఐఎమ్ ప్రౌడ్. ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పొచ్చు కదా, అంటే తెర వెనకాల ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఎదురుగుండా కూర్చున్న విలను, ఆయన వాయిస్ అంటే అమరీష్ పురి గారిది. అది అంటే నేను వింటమే కానీ నేను చూడలేదు. ఏవిఎంలో ఎక్కడో డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆ ముళ్ళు ఇలాగా తిరిగిపోయేదండి ఆయన వాయిస్, టకాటకాన్ని కొట్టుకునేది, అలాగ ఉంది ఆయన వాయిస్. నేను డబ్బింగ్ వెళ్తే ఎంపీ కార్పొరేషన్కి భయ్యా 2 భయ్యా అన్నాడు. వారిని మీరా అన్నా నేను, ఇదేంటిది ఇలా మాట్లాడుతా, ఇంత వాయిస్ పెట్టుకుని మీరేంటండి జగ్గయ్య గారిలాగా బ్రహ్మాండంగా ఉండాలి. కానీ జగ్గయ్య గారిని ఫస్ట్ టైము చూడటానికి వెళ్తే అన్నానగర్ అక్కడ ఇల్లు అయింది, మధు అని వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు, ఎక్కడో అంత దూరంలో ఉన్నారు. నాయనా మధు అన్నారు, మామూలుగా పిలిస్తే అంత ఉంది ఆయన వాయిస్. ఆయన మించిపోయాడు ఈయన ఆ వాయిస్. అది ఆయనకి నాకు ఒక ఇంట్రడక్షన్లో ఉంటుంది,
ఎరా పులి ఇంకా వెళ్ళలేదా ఇక్కడి నుంచి అంటారు మాట. పోలీసోడి కోపం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడు. అదొక డైలాగు. ఇంకొకటి, ఎరా నన్ను చూసి భయం వేయట్లేదు నీకు అంటాడు. నేను ప్రపంచంలో భయపడేదే ముగ్గురికి. ఒకటి నా వైఫ్కి, 2 నా పెళ్ళానికి, 3 నా భార్యకి, నీకు కాదు. అలాగా రకరకాలుగా చేసి, ఎందుకంటే సింగాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని క్యారెక్టర్లకి అలాగే రాశారు. విలన్ కానీ నాకు కానీ మిగతా క్యారెక్టర్లు కానీ. మోర్ ఫన్ సినిమాలో 100% పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. Good evening, sir. Wonderful. Firstly, congratulations for the success, audio success of Singham 1, 2, 3. So, happy, చాలా హ్యాపీ. ఎంత హ్యాపీ అన్నది మీరు మాకు చెప్పాలి ఇప్పుడు. క్వైట్ హ్యాపీ. నాన్నగారు ఉన్నారు, ఆయన ముందు ఎక్కువ మాట్లాడలేను. సో క్యారీ ఆన్ విత్ ది షో. ఓకే అండి. సో మీరు నాన్నగారిని స్టేజ్ మీదకి పిలుస్తారు, మీరు నేను పిలుస్తాను. సో ఆ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన గురించి చెప్పాలంటే, మాతాపితలను, గురువులను నిత్యం ఆరాధిస్తారు, మానవతా విలువలను, సంబంధాలను ప్రతి క్షణం ప్రేమిస్తారు, మర్చిపోలేని నటనతో మనల్ని మైమరిపిస్తారు, మరుపురాని చిత్రాల్ని నిర్మిస్తారు, మంచి విద్యను అందిస్తూ భావి భారత పౌరులను అందిస్తారు, మంత్రముగ్ధులను చేసే సరికొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో ముందుంటారు. మరి నమస్కారం. కిరణ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. ప్లీజ్ కమ్ ఆన్. సింగం 1, 2, 3. మరి ఈ ఆదిత్య గ్రూప్, బెస్ట్ వెస్టర్న్, అశోక, డబల్. గ్రూప్ దృశ్యం ఓకే. తొందరలో నేను హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాం. ఆయన అతిథిగా వచ్చారు, రావాల్సింది కోరుతున్నాను. ఆ విశేషాలు నేను ఇప్పుడు తప్పదలుచుకోలేదు. బట్ ద గెస్ట్ ఈ కేమ్ హియర్. మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, వారిని ఎందుకు పిలవలేదు? రండి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైనటువంటి ఆ అమరజీవులకు జోహార్లు. తెలంగాణ రాష్ట్రం సాధించి యోధుడు అనిపించుకున్నటువంటి కేసీఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున సింగం 1, 2, 3 ఒక హీరో ఇంకొక హీరోని ఎంకరేజ్ చేయాలనుకోవడం, ఒక డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలనుకోవడం, ఇది చాలా కష్టమైన పని. ఇండస్ట్రీలో అటువంటి సీనియర్లు కొంతమంది ఉన్నారు. దర్శకులే ఇంకొక దర్శకుడిని ఎంకరేజ్ చేయడం అతి తక్కువ మంది, ఏదైనా ఒకరో ఇద్దరు ఉన్నారు. కానీ హీరో ఇంకొక హీరోని ఎంకరేజ్ చేయడం అన్నది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అని అనుకుంటున్నా. ఐ మే బి రాంగ్ ఆర్ తెలియదు, నాకు ఏదైనా 1 or 2 ఉన్నారేమో తెలియదు. ఎందుకంటే మనం పెట్టే డబ్బు తిరిగి వస్తుందో రాదో అనుకునే వ్యాపారం ఇది, మీ అందరికీ తెలుసు. ఈ వ్యాపారంలో నా మీదనే నేను రిస్క్ తీసుకున్నాం. ఇక్కడ కేవలం అదృష్టమే.
నలుగురు తయారు చేసే కథ అది 400 కోట్లు 4000 కోట్లు చేస్తుంది ఈ రోజున. కథకుడు, దర్శకుడు, నిర్మాత, హీరో, వీళ్ళు ముగ్గురు ముందు నిర్మాత, దర్శకుడు, కథకుడు ఓకే అనుకొని హీరో దగ్గర పోయి హీరో అనుకొని వీళ్ళు నలుగురే. హిస్టరీ తీసుకోండి, అదే కథ ఎన్ని లాంగ్వేజ్లో అయినా అమ్ముకోవచ్చు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అటువంటిప్పుడు వేరే హీరోని పెట్టి సినిమా ఎందుకు తీయాలి అని ఆలోచన లేకుండా ఒక బ్యానర్లో నేను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే బ్యానర్ పెట్టి 10 మంది హీరోల్ని, 10 మంది దర్శకుల్ని, 10 మంది సాంకేతిక నిపుణుల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం నా బిడ్డ విష్ణువర్ధన్ బాబుకి వచ్చిందంటే నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఎప్పుడు కూడా బిడ్డను ఇంతకంటే ఎక్కువ పొగడకూడదు, అది మీ అందరికి తెలిసిందే. ఏదైనా ఒక మంచి కార్యం చేస్తూ నా దగ్గరకు వచ్చి డాడీ సంపూర్ణేశ బాబును హీరోగా పెట్టి తీస్తున్నాడు. ఏరా నీకేమైనా మతిపోయిందా అన్న? ఏరా నువ్వు మాట్లాడే విధానం ఏమిటి? నేనేమో కొట్టుకు ఖర్చు పెట్టి నేను హీరోని చేశాను, నువ్వు ఇంకొకరిని హీరో చేయాలనుకుంటున్నావు ఎందుకు రా అన్న? లేదు డాడీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఒక బడ్జెట్ లాంటి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఏదైనా బడ్జెట్ అయినా ఒక 3-4 కోట్లు ఖర్చు పెట్టాలిగా. దీనికి ఎంత అయిందో నాకు తెలియదు కానీ మినిమం 3-4 కోర్స్ ఖర్చు పెట్టాలి కదా, ఎందుకు రా రిస్క్? ఇంకొక 10 కోట్లు రిస్క్ తీసుకుందాం, నువ్వే చేయన్న. లేదు డాడీ ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్నాడు. ఓకే నీ ఇష్టం, నీ డబ్బు నీ ఇష్టం, ఐ డోంట్ డూ ఎనీ హెల్ప్. ఓకే నెక్స్ట్ డైరెక్టర్ని మాత్రం నేను ఎంకరేజ్ చేస్తాను. తోటి హీరోని వద్దన్నాను కానీ ఇంకొక హీరోని, టెక్నీషియన్ని ఎంకరేజ్ చేయడం అనేది నాకు బాగా ఇష్టం. మొదటి నుంచి కూడా ఎంతోమంది ఫైట్ మాస్టర్స్ని, డైరెక్టర్స్ ఎంకరేజ్ చేసిన వాడినాను. కాబట్టి అదేదో స్కీమ్ లాంటిది పెట్టి మన భాష తెలియనటువంటి ఇంకొక లాంగ్వేజ్కి సంబంధించిన ఒక కుర్రవాడిని చూసి, టాలెంటే ఇక్కడ ముఖ్యం, భాష కాదు. మన భాష ప్రపంచంలో అందరూ మన సోదరులు అంటే వాళ్ళు ఒక తల్లి బిడ్డలం కళారంగంలో. కాబట్టి కళను ఇష్టపడేవాడు ఎక్కడున్నా అతను సెలెక్ట్ చేయాలని చెప్పి ఈ అజయ్ శర్మను సెలెక్ట్ చేయడం కూడా ఇట్ ఇస్ రియల్ గ్రేట్, ఇట్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ విష్ణు వాట్ యు డిడ్. కాబట్టి ఇలా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పెట్టి మంచి దర్శకులని, మంచి సాంకేతిక నిపుణులు అంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ, హీరోలు కానీ, కమెడియన్స్ కానీ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఈ బ్యానరు, ఈ నిర్మాత 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో సకల దేవతల్ని కోరుకుంటూ షిరిడీ సాయినాథ్ కూడా కోరుకుంటున్నాను. ఈ పిక్చర్తో గొప్ప విజయాన్ని సాధించాలని నిర్మాతగా మంచి నిర్మాత వాళ్ళని కోరుకుంటున్నాను. ఇక సంపూర్ణేశ్ బాబును సినిమా చూశాను. సహజంగా సినిమా చూసిన తర్వాత బాగలేకపోయినా అద్భుతం అని చెప్పాలి, ఇది వ్యాపారం. కానీ నన్ను ఫస్ట్ టైం నేను ఆ సినిమా చూసి ఇంత మంచి నటుడా ఇతను అనిపించింది. నటుడిని మనం ఎంకరేజ్ చేయాలి. మీరు ఏ ఊరయ్యా అన్న? ఎవరని చెప్పావు? సిద్దిపేట అన్నాడు. అరే ఏంటయ్యా, తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన గాయకులు ఉన్నారు. నా పిక్చర్స్లో ఫోక్ సాంగ్స్ ఎన్ని పెట్టానో తెలియదు. కొంతమంది పేర్లు చెప్పకూడదు కొన్ని కారణాల వల్ల, వాళ్ళందరూ వచ్చి రాశారు అన్న కొన్ని కారణాల వల్ల మా పేర్లు వద్దు అని. వాట్ ఏ వండర్ఫుల్ ఫోక్ సాంగ్స్. నాకు ఇక్కడ నటుడు ఏ రాష్ట్రం, 2 కళ్ళు మనకు ఎప్పుడూ రాష్ట్రాలు, ఇప్పుడు మనకు 2 రాష్ట్రాలు అయిపోయినాయి, 2 కళ్ళు. అరే నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఈ సిద్దిపేట అంటున్నావు, ఈ నటనేంటి, ఇదేంటి అని అడిగితే ఇట్ రియలీ షాక్ టు మీ. కాబట్టి ఇక్కడ ఇంత అద్భుతమైన నటుడు మనవాడు ఈ పిక్చర్లో హీరోగా చేశాడంటే ప్రతి సీన్ను చాలా బాగా చేశాడు. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఇదే పొగడ్త కాదు. ఈ పిక్చర్ నేను చూస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. డైలాగులు మీరు కూడా చూశారు. అది గమ్మత్తుగా డైలాగులు. నేను ఒకప్పుడు నన్ను కాపీ కొట్టాడు ఒక దీనిలో. నేను దేవత అనే సినిమాలో నాకు రాఘవేంద్రరావు గారు ఇలా వంకరగా నడవమన్నాడు. వంకరగా నువ్వు నడిచి చూపించాను. వంకరగా నడిచి చూపించాడు. అలాగే వంకరగా నడిచాడు. విష్ణు నన్ను రే వీడు కాపీ కొట్టాడు రా నా ఇదని. నన్ను చాలా చోట్ల కాపీ, అవునా కదా? నిజం చెప్పు. నేను రామారావు గారిని కాపీ కొట్టాను, ఎన్టీ రామారావు గారిని, ఆయన డైలాగులను, ఆయన మాడ్యులేషను కొన్ని అది ఇట్ ఇస్ తప్పేం కాదు ఇది. కాబట్టి ఒక నటుడిని అనుకరించడం కూడా దానిలో ఉండేది మంచి తీసుకోవడంలో చాలా గొప్ప విషయం ఉంది. నువ్వు అలా మంచిని తీసుకున్నావు, మంచి నటుడివి. నిన్ను నమ్మి విష్ణుబాబు సినిమా తీశాడు. ఇది గొప్ప విజయాన్ని సాధించాలని, నువ్వు సినిమా పరిశ్రమలో ఒక హీరోగా
ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒకటిని ఫిక్స్ అవ్వకుండా నేను ఎన్ని పాత్రలు చేశాను, రకరకాల ప్రతినాయకుడు అంటే విలన్, కామెడీ, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, రకరకాల పాత్రలు దాదాపు 560 చిత్రాలు. ఆ విధంగా కూడా నువ్వు మంచి నటుడు అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఏదో మొదటి రోజే ప్రేమ వద్దు, చిరకాలం ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది ఒక్కరోజు పోకూడదు. నువ్వు నిజంగా ఎంతో ధన్యజీవి, అదృష్టవంతుడు. నీకు అవకాశాన్ని విష్ణుబాబు కలుగు చేశాడు. ఎనదర్ ఫైట్ మాస్టర్, తోటి నటీనటులు. ఇదిగో ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్క నటుడు బ్రహ్మాండంగా చేశాడు పేరు పేరున. స్పెషలీ థ్యాంక్స్ టు డైమండ్ రతనబాబు. ఇతను పాండవులు 9లో చేశాడు. రియలీ గొప్ప టెక్నీషియన్. డైలాగులు కూర్చొని పెట్టి రాయించుకుంటే చాలా మంచిగా, అద్భుతంగా, రండి సార్ ఉన్నారు, చాలా మంచిగా రాగలిగినటువంటి సమర్థుడు డైమండ్ రతనబాబు. డైమండ్ అంటేనే అతని పేరులోనే డైమండ్ ఉండి డైమండ్గా డైలాగులు రాస్తుంటాడు. ఒక మంచి రచయిత, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, కొత్తగా డ్యాన్స్ మాస్టర్. మ్యూజిక్ డైరెక్టర్ శేషు గారు. అలాగే మా బ్యానర్లో ఇది 3వ సినిమా, 4వ సినిమా సతీష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. అతను కూడా ఫస్ట్ పిక్చర్ రౌడీ చేశాడు, రాంగోపాలవరం తీసుకొచ్చాడు. ఆ తర్వాత ప్రతి పిక్చర్కు ఎంకరేజ్ చేస్తున్నాం సతీష్ని. అలాగే ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది మంచి విజయాన్ని సాధించాలని మరొకసారి కోరుకుంటూ ఆ శిరుడే సాయినాథుని పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటాను. ఎనీథింగ్? సినిమాని చూడండి. ఎవరిని ఉద్దేశించి కానీ, కించపరిచి కానీ, అటు కులాన్ని కానీ, అతని మతాన్ని కానీ, వేరే సినిమాను కానీ, వేరే దర్శకుని కానీ ఎవరిని కించపరచడం అభిమతం అది ఉద్దేశం ఎవరికీ లేదు ఇక్కడ. ఇది ప్యారడీగా సరదాగా సాగిపోయే చిత్రం. టెన్షన్స్ ఉండే వాళ్ళందరూ కూడా, ఈ కంప్యూటర్స్ తెల్లారి నుంచి రాత్రి మగుళ్ళు పనిచేసే ఈ యూత్ అంతా కూడా సంపూర్ణ బాబు సినిమా చూస్తారన్నాను. ఎందుకంటే టెన్షన్స్ అన్నీ పోతాయి ఈ సినిమా చూస్తే. అటువంటి మంచి డైలాగ్స్ ఉన్నాయి. దీన్ని వేరే విధంగా అర్థం తీసుకొని చెలవలు పలవలు చేయొద్దని నేను కోరుకుంటున్నాను.